హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈరోజు సేమియా ఇడ్లీ అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దాంట్లో వచ్చేసి ఆయిల్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. తర్వాత దీంట్లో వచ్చేసి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ అయిపోయింది. తర్వాత వచ్చేసి 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ పచ్చిమిరపకాయ చేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. అంతా కలిపేసుకోవాలి. చూడండి, ఇవన్నీ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వచ్చేసి దీంట్లో జీడిపప్పు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు వేసేసుకొని కలిపేసుకోవాలి. అలాగే దీంట్లో వచ్చేసి కరివేపాకు కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఇవన్నీ కలిపేసుకోవాలి. దీంట్లో వచ్చేసి మీరు కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను వచ్చేసి యాడ్ చేయలేదు కొత్తిమీర అనేది. ఇప్పుడు ఇవన్నీ వచ్చేసి ఫ్రై అవ్వాలి ఒక 2 మినిట్స్. తర్వాత దీంట్లో వచ్చేసి సాల్ట్ యాడ్ చేసుకోవాలి తగినంత. తర్వాత వచ్చేసి ఇదంతా కలిపేసుకొని తర్వాత దీంట్లో వచ్చేసి 1/2 కప్పు అన్నమాట పెరుగు వేసేసుకోవాలి. తర్వాత మనం ఏం చేసుకున్నా సేమియా వేసేసుకోవాలి. సేమియా, ఇడ్లీ రవ్వ వేసేసుకొని వేసుకుంది ఇదంతా వచ్చేసి కలిపేసుకోవాలి. తర్వాత దీంట్లో వచ్చేసి నేను ఇడ్లీ రవ్వ తీసుకున్న దాంతో నీళ్ళు పోసేసుకుంటున్నాను ఆ కప్పుతోటి. ఇది వచ్చేసి ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి గట్టిపడేంత వరకు. చూడండి, ఇది అన్నమాట. ఇది వచ్చేసి ఇప్పుడు గట్టిగా అయిపోయింది. ఇప్పుడు దీని కింద వచ్చేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇడ్లీ పాత్ర పెట్టుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని ఇట్లా వచ్చేసి ఇడ్లీ ఉడకడానికి సరిపడా వాటర్ పోసేసుకోవాలి. తర్వాత వచ్చేసి మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకుంటున్నాను. ఇట్లా వచ్చి ఒక 2 నిమిషాలు బాయిల్ అవ్వనివ్వాలి. వచ్చేసి ఇడ్లీ పాత్రలో వచ్చి మనం ఎంత చేసుకున్నది పెట్టేసుకోవాలి. ఇవన్నమాట. ఇవి వచ్చేసి ఇడ్లీలో పెట్టేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఇది నీళ్ళు అనేవి బాయిల్ అయిపోయి ఇప్పుడు వచ్చేసి దీన్ని మూత తీసేసి పెట్టేయాలి లోపల. ఇదన్నమాట. ఇప్పుడు వచ్చేసి మూత తీసేసుకోవాలి. నీళ్ళు అనేవి బాయిల్ అవుతాయి. ఇప్పుడు వచ్చేసి పెట్టేసుకోవాలి లోపల. మళ్ళీ వచ్చేసి మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇవి వచ్చేసి ఒక 10 మినిట్స్ దాకా బాయిల్ అవ్వనివ్వాలి. చూడండి, ఇవి వచ్చేసి ఉడకలేదు. 2 నిమిషాల తర్వాత మళ్ళీ వచ్చేసి మూత అనేది పెట్టేసుకోవాలి. మూత అనేది పెట్టేసుకున్నాను. ఇప్పుడు దీన్ని వచ్చేసి ఒక 5 నిమిషాలు అనేది ఉడకనివ్వాలి ఇడ్లీలు అనేటివి. చూడండి, 10 నిమిషాల తర్వాత అనమాట. ఇప్పుడు ఇడ్లీలు అనేటివి ఉడికిపోయాయి. ఇప్పుడు వచ్చేసి స్టవ్ కింద ఆఫ్ చేసేసుకొని ప్లేట్లకి సర్వ్ చేసుకోవాలి. చూడండి, అంతే. వేడి వేడి సేమియా ఇడ్లీలు అనేటివి రెడీ అయిపోయాయి. ఇట్లాంటి వీడియోలు మరిన్ని చూడటానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.